పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో సాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సాధ్య ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభం. సాధ్య ఫౌండేషన్ కన్నబత్తుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్న సాధ్య ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేస్తూ నూతనంగా పిఠాపురం పట్టణంలో సాధ్య ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉండడం గొప్పదని, కానీ నిర్వహించడం చాలా బాధ్యతతో కూడుకున్నదని, అటువంటి బాధ్యత నిర్వహిస్తున్న కన్నబదుల అనిల్ కుమార్ తన ఉద్యోగం నిర్వహిస్తూ ఓల్డేజ్ హోమ్లను కూడా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం సాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కన్నబత్తుల అనిల్ కుమార్ మాట్లాడుతూ, నా జీవితంలో ఒక సంఘటన చూసి చెలించిపోయారని, దాని ద్వారా ఎటువంటి వృద్ధులు కూడా అలాంటి బాధలు పడకూడదని పెద్దపురంలో ఒకటి నిర్మించామని, ఇప్పుడు పిఠాపురంలో ఏర్పాటు చేశామని, దీనికి విచ్చేసిన అతిరథ మహారాజులకు జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, పట్టణ ప్రముఖులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి విషయం. యువకులైన ఉండి కూడా ఒక వృద్ధుల గురించి ఇదిగా ఆలోచిస్తున్నారు. నా వంతు సాయంగా మా హాస్పిటల్కి దగ్గరే వరలక్ష్మి హాస్పిటల్, వీళ్ళకి ఏదైనా వైద్య సదుపాయం కావాల్సి వస్తే వాళ్ళు మా హాస్పిటల్కి వస్తే నేను తప్పకుండా వారికి తగిన వైద్యం నా వంతు సాయంగా నేను చేయగలను. మరీ పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తే రిఫర్ చేయాల్సి వస్తుంది, కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నేను వాళ్ళకి సాయంగా ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారాలు మీ అందరికి కూడా. మరి మాదైతే పెద్దాపురం చంద్రశేఖర్ గారి ఆశ్రమంలో ఉంటున్నాము. 25 మంది 30 మంది దాకా ఉంటున్నాము అక్కడ. ఆశ్రమం అందరూ మాకు అంతా భోజనాలు, మరి టిఫిన్స్ అన్నీ సమృద్ధిగా అందిస్తున్నారు. మరి సతీష్ గారు అయితే మాకు సబ్బులు, సరుకులు, పేస్ట్లు, మరి అన్నీ సమృద్ధిగా ఇస్తున్నారు. ఆ దేవాలయం కొనాలి, అందరూ బాగుండాలని చెప్పి మరి అడుగుతున్నాను. ఈరోజు సాధ్య ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకి, కుటుంబ సభ్యులకి, అలాగే నా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు లేనిదే ఈరోజు ఈ కార్యక్రమం లేదు, ఇంతమందికి అయితే మనం సేవ అయితే చేయలేము. సో సహాయం చేసిన మీ అందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సాధ్య వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం కన్నాబత్తుల అనిల్ కుమార్ గారు సారథ్యంలో ఇది స్టార్ట్ చేశారు. ఒక రకంగా చాలా ఆనందం. ఎందుకంటే నిరాశ్రయపై ఏ ఆశ్రయం లేనటువంటి వృద్ధులు, ముసళ్ళు అంటే ఒక రకంగా కూడా ఇటువంటి ఆశ్రమాలు రావడం ఒక రకంగా దురదృష్టకరం. కానీ ఏ ఆశ్రమం లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించడం దానికంట పెద్ద సేవ మరొకటి ఉండదు. ఒక యువకుడు ఉద్యోగం చేసుకుంటూ అతను ఉన్న ఆలోచన దానికి అనుగుణంగా ఒక ఏడాది క్రితం పెద్దాపురంలో ఒక వృద్ధాశ్రమం మొదలుపెట్టారు. అది సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అక్కడ 15 మంది ఇన్మేట్స్ ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ చిన్న స్థాయిలోనే కనీసం 8 మంది కన్నా కూడా ఉపయోగపడంగా చేయడం చాలా చాలా అభినందనీయం. తప్పకుండా ఇతను ఈ కృషిలో అదంటే ఇటువంటి యువకుల్ని డెఫినెట్గా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇవి ఒక రకంగా చిన్న కార్యక్రమం అయినా కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయి. ఎందుకంటే మానవత్వం మర్చిపోతున్న రోజులు ఇవి. యాక్చువల్గా తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత డెఫినెట్గా పిల్లలదే, వాళ్ళదే. కాకపోతే ఈ సమాజం, ఈ అభివృద్ధి, ఈ నేతృత్వంలో మొత్తం విలువలు కోల్పోయిన ఈ సమాజంలో ఈవేళ ఈ వృద్ధాశ్రయాలు ఇవాళ కొత్తగా ఈ పుట్టుకొచ్చే వీటి ఆశయం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు అవతల కూడా బాధ్యత గుర్తించినప్పుడు ఎవడేం చేయగలం? రోడ్డు మీద ఉండేవాళ్ళం కంటే ఎవడొక చేరదీసి ఇటువంటి ఆశ్రమంలో చేయడం చాలా చాలా అభినందనీయం. ఈ కృషిలో అనిల్ కుమార్ని నా మహాపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా మన శాసనసభ్యుల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తరఫున కూడా ఇతన్ని అభినందిస్తూ, ఇతనికి ఏ కార్యక్రమంలో అయినా సరే మేము చేదోడువాదుగా ఉంటాం, ఇతనికి కావాల్సిన సహాయక సహకారాన్ని కూడా అందిస్తామని చెబుతూ అతన్ని మరొక్కసారి నేను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.